రాజీవ్ సద్భావన యాత్ర ముగిసింది. తమిళనాడు పెరంబదూరులో మొదలైన యాత్ర వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరింది. సేవాదళ్, యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు యాత్రా జ్యోతితో పార్టీ చీఫ్ సోనియాను కలిశారు. రాష్ట్రానికి చెందిన పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు యాత్రలో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో నేతలకు ఆహ్వానం పలికారు. ఇరవై 24వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఆగస్టు 9న క్విట్ ఇండియా రోజు క్విట్ టెర్రరిజం పేరుతో రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రచారం చేస్తూ 9 రాష్ట్రాల గుండా శ్రీపెరంబదూరు నుంచి ఈ రోజు టెంజన్పతికి వస్తే మా ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఆ రాజీవ్ సద్భావన జ్యోతిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దిగ్విజయ్ సింగ్ గారు వీళ్ళందరి సమక్షంలో రాహుల్ గాంధీ గారు రేపు వీరభూమి దగ్గర రాజీవ్ గాంధీ సమాధి దగ్గర రిసీవ్ చేసుకుంటారు. ముఖ్యంగా ఉగ్రవాద నీడలు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అన్ని చోట్ల కూడా ఉన్న నేపథ్యంలో అందరం కూడా ఉగ్రవాదం మీద ఫైట్ చేయడం కొరకు, పోరాటం చేయడం కొరకు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దేశం కొరకు టెర్రరిజం చేతిలో ప్రాణాలు అర్పించారు. దేశ ఐక్యత కొరకు వారు వదిలిపెట్టిపోయిన ఆశయ సిద్ధి కోసం ఈ దేశం కొరకు పనిచేస్తాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం.